The Christian church and Christian society has moved far away from the Bible. చాలా కాలం కిందట రేడియో బైబిల్ క్లాస్ అని ఒక ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ వచ్చేది. ఇప్పుడు రేడియోలు అనేవి అక్కడ లేనే లేవు కదా. అప్పట్లో రేడియోనే పెద్ద ఇన్వెన్షన్. తర్వాత మరి టీవీస్ వచ్చిన తర్వాత పెద్ద విచిత్రం. ఇప్పుడు టీవీలు కూడా ఎవరు చూడటం లేదు, సినిమాలు కూడా ఎవరు చూడటం లేదు. అందరు పరిశుద్ధులైనట్లు కాదు, అంటే అవసరమైన చెత్త అంతా వీళ్ళు కావాలనుకున్న చెత్త అంతా కూడా ఇంటర్నెట్లో వాళ్ళ మొబైల్లోనే దొరుకుతుంది. కాబట్టి ఇన్వెన్షన్స్ కొత్త వచ్చిన కొద్దీ మన లైఫ్ స్టైల్ మారిపోతాం. ఒకప్పుడైతే మరి నా చిన్నతనంలో రేడియోనే గతి. మాకు రేడియోనే చాలా ఇంపార్టెంట్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. న్యూస్ కానీ, నేషనల్ ఇంటర్నేషనల్, ఎంటర్టైన్మెంట్, స్పిరిచువల్ అన్నీ అన్నమాట. అందులో ఒక ప్రోగ్రాం పేరు ఏంటి తెలుసా? బ్యాక్ టు ద బైబిల్. ప్రోగ్రాం పేరు ఏంటంటే బ్యాక్ టు ద బైబిల్, కమ్ బ్యాక్ టు ద బైబిల్. బ్యాక్ టు ద బైబిల్ ఏంటిదంటే, బ్యాక్ టు ద బైబిల్ అని ఎందుకన్నారంటే, యూ హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ ద బైబిల్, కమ్ బ్యాక్ టు ద బైబిల్. ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఇన్ ద టైటిల్. ఆ టైటిల్ లోపలనే ఒక ఎలక్ట్రిఫైయింగ్, షాకింగ్ రెవల్యూషన్. దేవుని ప్రజలారా, మీరు బైబిల్ నుంచి చాలా మైళ్ళ దూరం వెళ్ళిపోయారు. దయచేసి ఇప్పుడు మళ్ళీ బైబిల్ దగ్గరికి రండి. కమ్ బ్యాక్ టు ద బైబిల్. When they come back to the Bible, they will stop talking about the physical buildings called churches. If you come back to the Bible, గుడులు కట్టాలి అనే భ్రమ నుంచి బయటపడతారు. గుడి కట్టినోడు గొప్ప సేవకుడు కాదు. సజీవ దేవాలయం, సజీవరాళ్లతో సజీవ మందిరాన్ని కట్టి దాన్ని మహిమ మేఘముతో నింపగలిగిన వాడు రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక.